తండ్రి దేవా ఆరాధన. యేసు ప్రభువా వందనం. యేసు ప్రభువా వందనం. యేసు ప్రభువా స్తోత్రం. యేసు ప్రభువా స్తోత్రం. యేసు ప్రభువా ఆరాధన. యేసు ప్రభువా ఆరాధన. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి వాక్యం, నరుని మీద ఆధారపడువాడు శాపగ్రస్తుడు, దేవుని నమ్ముకొనువాడు జీవమును పొందును అని వాక్యం పలుకుతుంది. కాబట్టి నరుడి మీద ఆధారపడితే వచ్చే నష్టాలేంటి? మొదటిది. రెండవది, దేవుని మీద ఆధారపడగా వచ్చే ఆశీర్వాదాలేంటి? మూడవది, దేవుని మీద ఆధారపడే వారికి ఉండే గుణాలు ఏంటివి? ఈ మూడిటి గురించి తెలుసుకుందాం. ఒకటి, నరుడి మీద ఆధారపడితే వచ్చే నష్టాలు. రెండవది, దేవుని మీద ఆధారపడితే వచ్చే ఆశీర్వాదాలు. మూడవది, దేవుని మీద ఆధారపడే వానికి ఉండే గుణాలు. ఈ మూడు కూడా క్లుప్తంగా తెలుసుకోవటానికి ప్రయత్నించుద్దాం. మొదటిది, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకుందాం. కోటేశ్వరమ్మ చదువమ్మా. ప్రభు ఇట్లా అనుచు ఉన్నారు, నన్ను విడనాడి నరుని నమ్మువాడు నరమాతృని మీద ఆధారపడువాడు శాపగ్రస్తుడు. ఎవరట? శాపగ్రస్తుడు. దేవుణ్ణి వదిలిపెట్టి నరుడి మీద ఆధారపడేవాడు శాపగ్రస్తుడు అని వాక్యం పలుకుతుంది దేవుని బిడ్డలారా. ఉదాహరణకి, సంసోను దెలీలా మీద ఆధారపడ్డాడు. దెలీలా ధనానికి లోబడిపోయి సంసోనుని అమ్మేసింది. చివరికి దేవుడిచ్చిన అభిషేకాన్ని కోల్పోయాడు. ఈరోజున మనం కూడా మన సొంత తెలివితేటల మీద, మన సొంత బలగం మీద, మన సొంత పేరు ప్రఖ్యాతల మీద, మన సొంత శక్తి మీద ఆధారపడతా ఉంటాం. ప్రభు అంటాడు, నరుడి మీద ఆధారపడకండి. నీవు నరుడి మీద ఆధారపడితే నీ జీవితం శాపం పాలవుతుంది. నీవు నరుడి మీద ఆధారపడితే నీ జీవితం ఎండిన ఎడారి లాంటిది. నీవు నరుడి మీద ఆధారపడితే ఎడారిలో మొలిసిన తుప్ప లాంటిది. నీవు నరుడి మీద ఆధారపడితే ఎడారిలో మొలిసిన తుప్ప చిగురించిన రీతిగా మీ బ్రతుకు కూడా చిగురించదు. నీవు నరుడి మీద ఆధారపడితే సారము లేనటువంటి పాటి మట్టి లాంటి బ్రతుకు నీదవుతుంది అని వాక్యం పలుకుతుంది. చదవండి. 6వ వచనం. అతడు ఎడారిలో ఎదుగు తుప్పు వంటి వాడు. ఎదిగే తుప్ప వంటి వాడు. తుప్ప అంటే గడ్డి మొక్కలు, దేనికి పనికిరావు, అది చిగురించదు. ఎడారిలో నీటి చుక్క దొరకదు, ఎడారిలో నీరు దొరకదు, ఎడారిలో మొలిసినటువంటి మొక్కలకి చిగురు అనేది రాదు. నీవు దేవుని మీద ఆధారపడకుండా నరుడి మీద ఆధారపడితే మన బ్రతుకులు కూడా ఎడారిలో ఉన్నటువంటి తుప్ప వంటివి అవుతాయని వాక్యం మనకు బోధిస్తుంది. మరి నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు? తర్వాత ఇంకొకటి అంటారు, నరుడి మీద ఆధారపడితేనట నీ జీవితం ఒక పాటి. చదువమ్మా. అదే వచనం చదవండి. ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు. అతడు ఎడారిలో ఎదుగు తుప్పు వంటి వాడు, అతనికి అమ్మా ఎట్టి మేలు కలుగదు. ఆ తుప్పు కాదు, ఆ తుప్ప ఎండి ఉన్న మరుభూమిలో ఏమవుతుందట?
అది చౌటుపర్ర అంటే చౌటి నేల అంటాం కదా. చౌటి నేలలో మొక్కలు చూడండి. ఇప్పుడు మరలా మీకు చెబుతా, వినండి చాలు. నరుడు మీద ఆధారపడితే నీ జీవితం శాపం. నరుడు మీద ఆధారపడితే నీ జీవితం ఎండిన ఎడారి. నరుడి మీద ఆధారపడితే నీ జీవితం ఎడారిలో మొలిసిన తుప్పలాంటిది. నరుడి మీద ఆధారపడితే ఎడారిలో మొలిసినటువంటి మొక్క ఏ విధంగా అయితే చిగురించదో నీ బ్రతుకుకి ఎలాంటి మేలు కలగదు. నరుడి మీద ఆధారపడితే సారము లేనటువంటి సవిటి మట్టి పర్ర నేల. కనుక మనం ఎప్పుడు నరుడి మీద ఆధారపడకూడదు. అందుకే ఎవరో వస్తారు, ఏదో చేస్తారని నువ్వు ఆశపడమాక, ఎదురు చూడమాక. ఎందుకు అంటే అతడు వస్తాడో లేదో తెలియదు, మన బ్రతుకులు బాగు చేస్తాడో తెలియదు, మేలు చేస్తాడో లేదో తెలియదు. కాబట్టి నరుడి మీద ఆధారపడటం మానేసి దేవుడి మీద ఆధారపడ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎందుకు నరుడి మీద ఆధారపడొద్దు అంటే, నరుడు బుద్ధి 3 బుద్ధులు 6 గుణాలు. ఎలాగంటే ఇప్పుడు ఫాదర్ గారు మంచోడు అని పలుకున్న నాలుక సాయంత్రానికి మంచోడు కాదని చెప్పొచ్చు. ఇప్పుడు చెడ్డవాడు అని చెప్పిన నాలుక సాయంత్రానికి బుద్ధి మారొచ్చు. కానీ నరుడు బుద్ధి మారిద్దేమో కానీ దేవుడు బుద్ధి ఎన్నడూ మారడు. హెబ్రీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయం 8వ వచనం. జ్యోతి మనిషి తీసావా? చదువు. నిన్న నేడు ఎల్లప్పుడూ యేసుక్రీస్తు ఒకే రీతిగా ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఎప్పుడు ఒకే రీతిగా ఉంటాడు. నిన్న నేడు రేపు ఎప్పుడు మారని దేవుడు, మరువని దేవుడు, ఎప్పుడు ఒకేలా ఉంటాడు. నరుడు మాత్రం గంటకో బుద్ధి, రోజుకో గుణం. అందుకే నరుడు మీద మనము ఆధారపడకూడదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకే 118వ కీర్తన 8-9 వచనాలు చదువుకుందాం. జ్యోతి కుమారి, నూతలపాటి జ్యోతి 118వ కీర్తన 8-9 వచనాలు. నరుడని నమ్ముట కంటే ప్రభువుని ఆశ్రయించటం మంచిది. రాజులను నమ్ముట కంటే ప్రభువుని ఆశ్రయించటం మేలు. ఎవరిని మంచిదంట? ఎవరు నమ్మాలా అమ్మా? ప్రభుని. ఎవరు నమ్మకూడదు? నరుణ్ణి నమ్మకూడదు. రైట్. దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పుడైతే నరుణ్ణి నమ్ముతావో దానివల్ల నీకు నష్టమే కానీ లాభమైతే లేదు. అందుకే నరులను నమ్ముట కంటే ప్రభువుని ఆశ్రయించటం మంచిది. రాజులను నమ్ముట కంటే ప్రభువుని ఆశ్రయించటం మేలు. రాజులు అనగా అధికారులు, నరులు అనగా నీ చుట్టూరా ఉన్నటువంటి వారు. అందుకే నరులను మనం ఎప్పుడు నమ్మకూడదా? నరుడు ఎందుకు నమ్మకూడదంటే పైకేమో ఒకటి మాట్లాడతాడు, మనసునేమో ఇంకోడో పెట్టుకుంటాడు. ఉదాహరణకి హెరోదు రాజు 3 జ్ఞానులతో ఏమన్నాడు? మీరు వెళ్ళి ఆరాధించి వచ్చి నాతో చెప్పండి, నేను కూడా వెళ్ళి ఆరాధన చేస్తానన్నాడు. నిజానికి ఆయన మనసులోనేమో యేసు ప్రభుని చంపాలి అన్న ఆలోచన. అర్థమైందా? నరుడు హృదయములో ఉన్నది ఎన్నడూ మాట్లాడాడు. పెదవులతో మాట్లాడేది వేరు, హృదయములో ఉన్నది వేరు. అందుకే నరుణ్ణి దేవుడు దేంతో పోల్చాడంటే సమాధితో పోల్చాడు. దేవుడు దేంతో పోల్చాడంటే సున్నము కొట్టిన సమాధి బయటికి చాలా అందంగా, చాలా మంచిగా, చాలా తెల్లగా ఉంటుంది. లోపల కుళ్ళిపోయి ఎండిపోయినటువంటి దేవుని బిడ్డలారా. అందుకే మనము నరుణ్ణి ఎప్పుడు నమ్మకూడదు. నరుడట ఒసరవిల్లి లాంటి వాడట. మనిషి దగ్గర మనిషి వేషం, మనిషి దగ్గర మనిషి మాట, మనిషి దగ్గర మనిషి నాటకాలు. అంటే తప్పులేదులే, నీ దగ్గర మంచిగా ఉండాలా, నీ దగ్గర మంచిగా ఉండాలా, నా దగ్గర
మంచిగా ఉండాలి. నీ దగ్గర మంచిగా ఉండాలంటే నీకు తగిన మాట చెప్పాలా. నీ దగ్గర మంచిగా ఉండాలంటే నీకు తగిన మాట చెప్పాలా. నా దగ్గర మంచిగా ఉండాలంటే మనిషికి తగిన మాట చెబితే నిన్ను నువ్వు కోల్పోతున్నావు. నువ్వు సున్నం కొట్టిన సమాధివి. నువ్వు గొర్రె తోలు కప్పుకున్న తోడేలు వంటివి. లోపల తోడేలు, బయటికేమో గొర్రె లాంటి వాడవు, గొర్రె లాంటి దానవు. అందుకే దయచేసి నరునెవరు అవసరం ఉన్నంతసేపు తీయగా మాట్లాడతారు, అవసరం తీరినాక పలకరించటమే మానేస్తారు. అవసరం ఉన్నంతసేపు నువ్వు నా దోస్తు, నువ్వు నా గుండెకాయ, నువ్వు నా గుండె చప్పుడు, నువ్వు నా ప్రాణం, నువ్వు నా ఊపిరి, నువ్వు మాట్లాడకపోతే నేను ఉండలేను అని అంటారు. అవసరం తీరినాక ఓ నువ్వు ఇలాంటోడివి, నువ్వు ఇలాంటి దానివి అని నేను అనుకోలా, నీకు నాకు సెట్టు. అందుకే ఎవరు నమ్మొద్దు. సంవత్సరానికి 4 కాలాలు: ఎండాకాలం, వర్షాకాలం, శీతాకాలం, చలికాలం. అదేవిధంగా మనిషి కూడా కాలానికి తగినట్టుగా బుద్ధి మారుస్తాడు. దేవుడు మాత్రం నిన్న, నేడు, రేపు, ఎప్పుడు ఒకే రీతిగా ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకే దేవుని బిడ్డలారా 146వ కీర్తనలో 3-4 వచనాలు చదువుకుందాం. 146వ కీర్తన 3-4 వచనాలు. నరపుత్రుడు వారు రాజులను నమ్ముకొనకుడు. నరపుత్రుడయ్యవాడు నన్ను రక్షించజాలడు. నరపుత్రుడు ఎవ్వడు నన్ను రక్షించజాలడు. నరుడు ఊపిరి విడిచి మట్టిలో కలిసిపోతాడు. దానిలో అతని ప్రయత్నాలన్నీ అంతరించిపోతాయి. అమ్మా, రాజులు నమ్ముకోగాకండి, నరులు నమ్ముకోగాకండి. నరుడు ఎలాంటి వాడంటే గడ్డి పరక లాంటి వాడు, నీటి మీద బుడగ లాంటి వాడు, గాలికి ఎగిరిపోయే పొట్టు లాంటి వాడు. నరుడు శ్వాస ముక్కు రంధ్రాలలో ఉన్నటువంటి శ్వాస వంటిది. అందుకే ఆ నరుడు అంతరించిపోగా ఆయనతోనే అన్నీ అంతరించిపోతాయి. కాబట్టి దయచేసి నరుణ్ణి, ప్రైజ్ ద లార్డ్. నరుడు బుద్ధి ఎప్పుడు మారిద్ది చెప్పండి? నరుడు బుద్ధి ఎప్పుడు మారిద్ది అమ్మా? గట్టి చెప్పండి. డబ్బు చూసినప్పుడు. అవునా? దేవుడిచ్చిన అభిషేకమును వదులుకొని డెలీలా వలలో పడుకున్నాడు సంసోను. ఫిలిస్టీలు వచ్చి, అమ్మ నీకు ఎంతో కొంత డబ్బు ఇస్తావమ్మా, సంసోనుని పట్టి అప్పగిచ్చనగానే బుద్ధి మారింది. యోసేపుని గోతులోకి నెట్టేశారు. గోతులోకి నెట్టేస్తే ఒకడు అంటాడు, గోతులోకి నెట్టేస్తే మనకేముంటుంది, ఫిలిస్టీలకి అమ్మేద్దామనగానే బుద్ధి మారింది. గోతులో నుంచి బయటికి తీశారు పక్క దేశానికి. డబ్బు కాడ బుద్ధి మారింది. యూదా ఇస్కరియోతు, నువ్వు యేసయ్యను పట్టి అప్పగిచ్చు అన్నాడు. నేను పట్టి అప్పగిస్తే నాకేంటి ప్రయోజనం అంటే, అయ్యా నీకు డబ్బు ఇస్తాంలే అనగారు. వెంటనే ఆయన బుద్ధి ఎక్కడ మారింది? నీ బుద్ధి డబ్బు దగ్గర నీ బుద్ధి మారింది. అంటే నరుడు మీద దయచేసి ఆధారపడకండి. డబ్బును చూసి బుద్ధి మారచ్చు, మారిద్ది, మారచ్చు కాదు, మారిద్ది. అందుకే నరుడు మీద ఎన్నడూ ఆధారపడకండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. డబ్బును చూసి నీ స్నేహాన్ని వదులుకుంటే మరొకసారి వాళ్ళతో స్నేహం చెయ్యలేవు. వాళ్ళ ముందు నిన్ను దగ్గరికి రానియరు, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేవు. డబ్బు వలన వచ్చే స్నేహం కలంతకాలం నీతో ఉండదు. డబ్బు ఏదో ఓ రోజున అంతరించిపోతుంది. ఈ డబ్బు వలన తప్పనిసరిగా వీళ్ళిద్దరి మధ్య తగు వస్తుంది. ఏదో ఒక రోజున ఆ స్నేహం అనేది విడిపోతుంది. దేవుని బిడ్డలారా, అప్పుడు ఇప్పటి వరకు కలిసిన వీరిద్దరూ ఒకరి గురించి ఒకరు చెడుగా మాట్లాడుకోవటం ప్రారంభం చేస్తారు. ఈ చెడుతనం దేని వల్ల వచ్చింది? డబ్బు వల్ల వచ్చింది. అందుకే డబ్బు వలన వచ్చే స్నేహం కలకాలం నిలవదు. అందుకే ఎవరు నమ్మకూడదు? నరుని నమ్ముట కంటే ప్రభుని ఆశ్రయించటం మేలు.
దేవుని విడిచిపెట్టి మార్తమ్మ దాసర మార్తమ్మ పడిపోయింది. నువ్వు లేవాలమ్మా, వాక్యం వినాలమ్మా. ప్రైజ్ ద లార్డ్. ఈ లోకంలో నువ్వు లేవు, జాగరణ ప్రార్థన పోయినట్టున్నావు, పరలోకానికి వెళ్ళి వచ్చినట్టున్నావు. దేవుడికి మహిమ కలుగును గాక. బాగుందా? లాజర్లా చూసి వచ్చావా? పాపం మంచిదేలే, నిద్రపో. మేము కూడా నిద్రపోతాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒక వారం గ్యాప్ వచ్చేసరికే ఆవరిచ్చేసాడు వాడు. ఎవడాడు? సాతాననే నిద్రగాడు. ఆవరించి పేరు పెట్టి పిలిచినా మరి ఏసై పిలిచినా వత్తవరావు రేపు. దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. సో ఎవరు నమ్మకూడదు? ఎవరి వలన వచ్చిన స్నేహం కలంతకాలం నిలబడదు. నీ బుద్ధి ఎక్కడ బయటపడిద్ది? మరెక్కడ బయటపడతాం? ఎక్కడ బయటపడిద్ది? బుద్ధి దగ్గర. భార్యాభర్తల మధ్య గొడవైనా, అన్నదమ్ముల మధ్య గొడవైనా, అక్కాచెల్లెల మధ్య గొడవైనా, తల్లి బిడ్డల మధ్య గొడవైనా ఒకే ఒక చోట వస్తుంది. కొండలో తిండి కాడ కాదు, కట్టుకునే చీర కాడ కాదు, ఒకే ఒక చోట. ఎక్కడంటే డబ్బు దగ్గర. డబ్బు దగ్గర నీ బుద్ధి ఎప్పుడైతే బయటపడదో దయచేసి వాళ్ళతో సహవాసం చేయగాకండి. ఎందుకంటే నీ డబ్బు చూసి నీ వెంట వచ్చారు, కానీ నీ మంచితనాన్ని చూసి, నీలో ఉన్న దైవత్వాన్ని చూసి, నీలో ఉన్న ప్రార్థన చూసి, నీలో ఉన్న దేవుని చూసి వాళ్ళు రాలా. ఎప్పుడైతే నువ్వు డబ్బులు ఇవ్వటం ఆపేస్తావో అప్పుడు మెల్లగా జారుకుంటారు. ఈడి వల్ల మనిషి వల్ల ఉపయోగం లేదు, ప్రేమ వల్ల ఉపయోగం లేదు, మరి వాణి వల్ల ఉపయోగం. ఇంతకు ముందంటే కాస్త అందిస్తూ ఉండేది, సహాయం చేస్తూ ఉండేది. అంటే అప్పటి వరకు దేని వల్ల క్లోజ్గా ఉండారు. ఇప్పుడు అది ఇకపోతుంటే అప్పుడేమో బబులు గమ్ము, ఇప్పుడేమో కత్తిరే. ప్రైజ్ ది లార్డ్. సో ఇక ఎవరి మీద ఆధారపడాలి? మనం దేవుడి మీద ఆధారపడాలి. 7వ వచనం చూడండి. కుమారి ఎవరు చదువుతుంది? చదువు. కానీ చూడండి జాగ్రత్తగా, బైబిల్ ఉన్న వాళ్ళు చూడాలి. నన్ను నమ్మి, నాపై ఆధారపడి, దేవుణ్ణి నమ్మి దేవునిపై ఆధారపడువాడు నేను దీవిస్తాను. అతడు ఏటి ఒడ్డున ఎదుగుతూ నీటి చెంతకు వెళుచున్న చెట్టు వంటి వాడు. అది బెట్టకు భయపడదు, దాని ఆకులు పచ్చగా ఉంటాయి, వాన కురియకపోయినా దానికి చింత. ఎవరట ఈ చెట్టు? ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వారు ఆశీర్వదింపబడతారు. ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వారు ఏటి ఒడ్డున నాటబడిన చెట్టు లాంటి వారు. ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వాళ్ళు ఎప్పుడు పచ్చగానే ఉంటారు. ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వాళ్ళు ఎప్పుడు ఫలిస్తూనే ఉంటారు. ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వాళ్ళు భయపడరు. ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో ఎండైనా వానైనా గాలైనా వాళ్ళు దేనికి భయపడరు. ఎందుకనగా ఫలాలు ఆశీర్వాదాలు ఇచ్చేది దేవుడే. ప్రైజ్ ద లార్డ్. అందుకే ఎవరి మీద ఆధారపడాలా? ఎవరి మీద? దేవుడి మీద ఆధారపడితే 7 ఆశీర్వాదాలు. ఎన్ని? 7. మొదటి ఆశీర్వాదం జీవము కలిగి ఉంటాం. రెండవ ఆశీర్వాదము మనం చేసే ప్రతి పని సఫలీకృతమవుతుంది. మూడవ ఆశీర్వాదం భయపడక ధైర్యము కలిగి ఉంటాం. 4వ ఆశీర్వాదం రక్షణ పొందుకుంటాం. 5వ ఆశీర్వాదం సత్యమనే జ్ఞానమును తెలుసుకుంటాం. 6వ ఆశీర్వాదం విజయాన్ని పొందుకుంటాం. 7వ ఆశీర్వాదం అన్నీ సమకూర్చబడతాయి. ఎన్ని ఆశీర్వాదాలు? ఎవరికి? నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు, ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే, యేసు నీవే ఆధారము. కనుక ఎవరి మీద ఆధారపడాలి? ఎన్ని ఆశీర్వాదాలు? మళ్ళీ చెప్పండి. మొదటిది జీవం ఉంటుందట. ఏముంటుంది?
ఇర్మియా గ్రంథంలో 17:7 చదువుకున్నాం. ఏముంటుంది అక్కడ? 7-8 చదవండి మరొకసారి. ఆ కుమారి ప్రభువుని నమ్మి నాపై ఆధారపడువాడు దేవుడు దీవించును. చూడండి, అతడు ఏటి ఒడ్డున ఎదుగుచు నీటి చెంతకు వేళ్ళు చొచ్చుకొని చెట్టు వంటివాడు. ఆ చెట్టు అది బెట్టకి భయపడదు. దాని ఆకులు ఎప్పుడు వాన కురిసినను కురవకున్నను దానికి చింత, అది ఎల్లప్పుడు పండ్లు. ఇది దేవుడు ముందు నీకు జీవం ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనలో చాలామంది బ్రతికి ఉన్నా కూడా చచ్చిన వారితో సమానమై ఉన్నాం. బ్రతికి ఉన్నాం, క్రైస్తవులమని చెప్పుకుంటూ చచ్చిన వారమై ఉన్నాం పాపము చేస్తూ. అయితే దేవుడి మీద నువ్వు ఎప్పుడైతే ఆధారపడతావో అప్పుడు దేవుడు నీకు జీవము ఇస్తాడు. సౌలుగా నరుడి మీద ఆధారపడ్డాడు, పౌలుగా దేవుడి మీద ఆధారపడ్డాడు, జీవాన్ని పొందుకున్నాడు. హృదయ పరివర్తన చెందినటువంటి జకరియా జీవాన్ని పొందుకున్నాడు. హృదయ పరివర్తన చెందినటువంటి సమరియా స్త్రీ జీవమును పొందుకుంది. జీవమును పొందుకోవటం అంటే బతికి ఉండటం కాదండి. పాపం చేసినోడు బతికే ఉంటున్నాడు, ప్రార్థన చేసేవాడు బ్రతికే ఉంటున్నాడు, వ్యభిచారం చేసేవాడు బ్రతికే ఉంటున్నాడు, పరిశుద్ధంగా బ్రతికేవాడు బ్రతికే ఉంటున్నాడు, దొంగతనం చేసేవాడు బ్రతికే ఉంటున్నాడు, నిజాయితీగా ఉండేవాడు బ్రతికే ఉంటున్నాడు. ఇక్కడ బ్రతికి ఉండటం అంటే శరీరం బ్రతికి ఉండటం కాదు, ఆత్మ బ్రతికి ఉండాల. ఏమై ఉండాలి? ఆత్మ బ్రతికి ఉండాలి. ఆత్మ బ్రతికి ఉంటే అబద్ధం ఆడవు, దొంగతనం చెయ్యవు, వ్యభిచారం చెయ్యవు, పరుల సొమ్ముని అపహరించవు. ఇలాంటివి ఆదివారం క్రమం తప్పకుండా దేవుడి సన్నిధికి వస్తావు, ఆరాధన చేస్తావు. ఈ విధంగా ఆత్మీయమైన కార్యాలు నువ్వు చేస్తావు. పాపానికి చోటు ఇవ్వవు, పాపానికి మార్గం అనేది నీ జీవితంలో ఉండదు, నీ ఆత్మ బ్రతికి ఉంటే. అందుకే పౌలు ఏమన్నారు తెలుసా? ఇక జీవించేది నేను కాదు, క్రీస్తు నాలో. అంటే పౌలు తన ఆత్మ బ్రతికి ఉంది కాబట్టి నేను బ్రతికి ఉన్నానంటే కారణం నా యేసయ్య అని వాక్యం పలుకుతుంది. కనుక దేవుని బిడ్డలారా, మరి నువ్వు ఎవరి మీద ఆధారపడ్డా? నరుడి మీద, దేవుడి మీద? ప్రైజ్ ద లార్డ్. మీకు ఇంకొక ఉదాహరణ చెబుతున్నా వినండి. యాయీరు తన కుమార్తె మరణావస్థలో ఉంది. ఒకటి దేవుడు, రెండవది లోకం, మధ్యలో యాయీరు యేసయ్య పాదాల దగ్గర కూర్చొని, అయ్యా నువ్వు నా ఇంటికి వచ్చి మరణించిన నా కూతుర్ని బ్రతికించు అంటారు. లోకం వచ్చేమంటుందో తెలుసా? నరుడు అంటున్నాడు, నీ కూతురు చనిపోయింది, గురువు గారిని కష్టపెట్టమాకంటే యేసయ్య ఏమన్నాడు తెలుసా? యాయీరు విశ్వాసము కలిగి ఉండన్నాడు. దేవుడి మీద ఆధారపడినటువంటి యాయీరు దేవుడితో ఇంటికి వెళ్ళాడు. ఎప్పుడైతే దేవుడి ఇంటికి వెళ్ళాడో జీవము కలిగిన యేసయ్య నిర్జీవంతో ఉన్నటువంటి బిడ్డను తాకగా దేవుడు ఆ బిడ్డకి జీవాన్ని ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి ఈ రోజున మనం దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడు మొట్టమొదట మనకిచ్చేది జీవం. జీవము కలిగి ఉన్న కుటుంబంలో శాంతి ఉంటుంది, జీవము కలిగి ఉన్న కుటుంబంలో ప్రేమ ఉంటుంది, జీవము కలిగి ఉన్న కుటుంబంలో ఆనందం ఉంటుంది, జీవము కలిగిన కుటుంబంలో ఓర్పు ఉంటుంది, జీవము కలిగిన కుటుంబంలో సహనం ఉంటుంది, జీవము కలిగిన కుటుంబంలో క్షమ ఉంటుంది, జీవము కలిగిన కుటుంబంలో దయ ఉంటుంది, జీవము కలిగిన కుటుంబంలో దయాళత్వం ఉంటుంది, జీవము కలిగిన కుటుంబంలో మంచితనం ఉంటుంది, జీవము కలిగిన కుటుంబంలో అడిగిన వారికి లేదనకుండా సహాయము చేస్తా. మరి నీలో జీవం ఉందా? ఆలోచన చేయండి. అందరూ బ్రతుకుతున్నారు, మనం కూడా బ్రతుకుతున్నాం. అందరూ క్రైస్తవులే, మనము క్రైస్తవులే. జీవము కలిగిన వాడే నిజమైన క్రైస్తవుడు. అందరూ ప్రార్థన చేస్తున్నారు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు. అందరూ గుడికి వెళ్తున్నారు, నువ్వు గుడికి వెళ్తున్నావు. అందరూ వాక్యం చదువుతున్నారు, నువ్వు వాక్యం చదువుతున్నావు. మరి నీ ఆత్మ బ్రతికి ఉందా, చనిపోయి ఉందా? ఆలోచన చేయండి. కనిపెట్టి దేవుని మీద ఆధారపడితే మొదటి ఆశీర్వాదం, దేవుడు మనకి ఏమిస్తాడు? జీవం ఇస్తాడు. రెండవది, దేవుని బిడ్డలారా, మనం చేసే ప్రతి పని సఫలీకృతం అవుతుంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5-6 వచనాలు. మౌనిక, నూతలపాటి మౌనిక,
సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాలు. అప్పుడు మైక్ పాస్ చేయండి వెనక్కి. అప్పుడు దేవుని పట్ల నాకేం అర్థం కావట్లేదమ్మా, అందుకే మైక్ తీసుకోమన్నా, లేకపోతే నేను చదువుతా. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాలు. నీవు మనస్ఫూర్తిగా దేవుని నమ్మము, నీ తెలివితేటల మీద ఎవరి మీద ఆధారపడద్దు. మనం ఆధారపడేదే నీకంటే నాకు బాగానే తెలుసు, నీకంచె ఒక మెట్టు పైనే ఉన్నాను, కాస్త నోరు మూసుకుంటే మంచిది. ఇవి ఎవరు తెలివితేటలో? దేవుడు తెలివితేటలు కాదు, నరుడు తెలివితేటలు. అందుకే నరుడి మీద పూర్తిగా 100% ఆధారపడు, నీ తెలివితేటల మీద ఆధారపడకము. చదవమ్మా. నీ కార్యములన్నిటను ప్రభుని స్మరించుము, అతడు నీ పనులను గట్టి చప్పుడు కూడా దేవుని స్తుతిద్దా. దేవుని మీద ఆధారపడి నువ్వు చేసే ప్రతి పనిలో దేవుణ్ణి గుర్తించుకోండి, ప్రార్థన చేయండి. అప్పుడు దేవుడు అట్ట నీ పనులన్నీ సఫలీకృతం చేస్తాడు. ఉదయాన్నే లేవగానే గుర్తేయండి, పితాపుత్ర పవిత్ర ఆత్మనామమున అని. పని చేసేటప్పుడు పితాపుత్ర పవిత్ర ఆత్మనామమున వేయండి. అన్నం తినేటప్పుడు పితాపుత్ర పవిత్ర ఆత్మనామమున వేయండి. పని ప్రారంభించేటప్పుడు చేలో పితాపుత్ర పవిత్రాత్మనామనండి. ప్రయాణం చేసేటప్పుడు పితాపుత్ర పవిత్రాత్మనామని. పిల్లల్ని స్కూలుకు పంపించేటప్పుడు పితాపుత్ర పవిత్రాత్మనామమును వేయండి. పితాపుత్ర పవిత్రాత్మనామమును అంటే అది మంత్రం కాదు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున వారిని పంపిస్తున్నాం. అనగా యేసయ్య నామము శక్తి కలిగిన, రక్షణ కలిగిన, కాపుదల కలిగిన, ఇంత చెప్పి పంపిస్తున్నప్పుడు దేవుడు కాపుదల ఉండదా? మన పనులు సఫలీకృతం అవుతాయి, పిల్లలు చదువులు వస్తాయి, బిడ్డలు దీవించబడతారు, ఉద్యోగం దీవించబడుతుంది, మరి వ్యాపారాలు దీవించబడతాయి. కాబట్టి నువ్వు చేసే ప్రతి పనిలో దేవుని స్మరించు, పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేనని. అప్పుడు నువ్వు చేసే ప్రతి పని సఫలీకృతం అవుతుంది. ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం పడుకునే వరకు మరి ఎన్నిసార్లు నువ్వు దేవుని స్మరిస్తున్నావు? నువ్వు నీ నోటి వెంట దేవుణ్ణి స్తుతిస్తున్నావా? దేవుని ఆరాధిస్తున్నావా? దైవనామ స్మరణ చేస్తూ ఉన్నావా? ఆలోచన చేయండి. ఎంతగా అయితే నువ్వు చేసే ప్రతి పని, ప్రభువా మరి బ్యాంక్కి వెళ్తున్నానయ్యా, ఆ పనిని దీవించయ్యా. బ్యాంక్ నుండి వస్తున్నా, ఆ పనిని దీవించయ్యా. చేలో విత్తనం నాడుతున్నా, దీవించయ్యా. చేలో మందు కొడుతున్నాను, దీవించయ్యా. ఇంటికి వస్తున్నాను, దీవించయ్యా. అయ్యా కంకు వచ్చిందయ్యా, ఏ తెగులు రాకుండా కాపాడయ్యా. ఇదిగో నా బిడ్డలు స్కూల్కి వెళ్తున్నారు, వారిని దీవించయ్యా. స్కూల్ నుండి ఇంటికి వచ్చే వరకు కాపాడయ్యా. నా భర్త బయటికి పనికి వెళ్తున్నాడు, ఆ బిడ్డను దీవించయ్యా. తిరిగి వచ్చే వరకు కాపాడయ్యా. నా బిడ్డలు ఎవరి ప్రాయంలో ఉన్నారయ్యా, వారిని కాపాడండి అయ్యా. అయ్యా నా బిడ్డలు ఇంకా ఎదిగేలా దీవించయ్యా. నా భర్తను దీవించయ్యా, నా బిడ్డలను దీవించయ్యా, నా తల్లిని దీవించయ్యా, నా తండ్రిని దీవించయ్యా, నా సోదరుని దీవించయ్యా, నా సోదరీమణులను దీవించయ్యా, నా శత్రువును దీవించయ్యా. అనునిత్యం ప్రతిసారి నువ్వు దేవుణ్ణి గనక నామస్మరణ చేస్తూ ప్రార్థన చేస్తే నువ్వు చేసే ప్రతి పనిలో దేవుడు 100% ఫలమిస్తాడు. ఏదో ఉదయాన్నే లేచి పితాపుత్ర వేసుకొని సాయంత్రం పడుకునే ముందు పితాపుత్ర ఎత్తే, మధ్యలో ఉదయం దేవుడు, సాయంత్రం దేవుడు, మధ్యలో సాతానుగాడు అన్నట్టు ఉంటుంది మన బతుకంతా. ప్రైజ్ ద లార్డ్. సో ఇది రెండవది. మూడవది, భయపడకూడదు. శ్వాసని చదవమ్మా. 34వ కీర్తన 4వ వచనం. 34వ కీర్తన 4వ వచనం. సామెతల గ్రంథం పక్కనే ఉంటుంది. 34వ కీర్తన 4వ వచనం. మైక్ తీసుకోవాలి, లేదా నేనే చదువుకుంటా. నేను ప్రభువును ఆశ్రయించెదను. నేను ప్రభువును ఆశ్రయించగా అతడు నా మొర వినెను, నా భయమెల్లా ఏం చేశాడట? ప్రభువుని ఆశ్రయిస్తే మనలో ఉన్న భయమంతా, నీకేం భయం?
భర్త విషయం భయమా, భార్య విషయం భయమా, బిడ్డల విషయం భయమా, అప్పుల భయమా? ఏంటి నీ భయం? నీకేదన్నా భయం ఉంటే ప్రభుని ఆశ్రయిస్తే ఆ భయాన్ని ప్రభువే తొలగిస్తాడు. ఉదాహరణకి నేను చెబుతున్నా వినండి. ఒక విధవరాలు అప్పుల బాధలతో బాధపడుతుంది. ఆ భర్త చనిపోయాడు. చనిపోయిన తర్వాత విధవరాలు ఏలియా దగ్గరికి వెళ్ళి, అయ్యా నా భర్త అప్పు చేసి చనిపోయాడయ్యా, అప్పిచ్చిన వాడు వచ్చి ఇదిగో నీ బిడ్డలను నా ఇంటికి జీతానికి పంపించంటున్నాడయ్యా అంటే ఏలియా ఏమంటాడు తెలుసా? అమ్మ నీ ఇంట్లో ఏముంది అంటే కొద్దిగా నూనె ఉంది, అయితే నీ ఇల్లంతా ఖాళీ కుండలతో నింపమంటాడు. నింపానయ్యా అంటది. ఆ తర్వాత నీ ఇంటిలో ఉన్న 4 చుక్కల నూనెని కుండల నిండా పోయి అంటది. ఆమె ఈ కుండలో ఉన్న నూనె పోస్తూ ఉండగా కుండలన్నీ నిండిపోయాయి, తన కుండలో నూనె తరిగి పోలా. అయ్యా కుండలన్నీ నూనెతో నింపిపోయాయి అంటే అప్పుడు ఏలియా అంటాడు, అమ్మ నూనె అమ్ముకో, అప్పు తీర్చుకో, మిగిలిన డబ్బుతో నువ్వు నీ కొడుకులు ప్రశాంతంగా ధైర్యం ఇచ్చాడు. ఎవరో? దేవుడు ధైర్యం ఇచ్చాడు. ఈ రోజున నువ్వు దేవుని మీద ఆధారపడితే అప్పు ఉందని, అనారోగ్యమని, కొడుకు విషయం, అత్త గురించి, కోడల గురించి భయపడాల్సిన అవసరం లేదు. 100కి 100 పాళ్ళు దేవుని మీద ఆధారపడి దేవుడికి మొరపెడితే నీ భయమును తొలగించి దేవుడు ధైర్యాన్ని ఇస్తాడు. మరి ఈ రోజున ఎంతమంది దేవుడి మీద పూర్తిగా ఆధారపడుతున్నారు? నీ ధైర్యం దేవుడా, నీ ధైర్యం డబ్బా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని మీద నువ్వు ఆధారపడితే దేవుడే సకలాన్ని సమకూర్చి పెడతాడు. అబ్రహాము దేవుడి మీద ఆధారపడ్డాడు. తల్లిని, తండ్రిని, అమ్మను, నాన్నను, అక్కను, చెల్లిని అందరూ వదిలిపెట్టి భార్యను తీసుకొని బయలుదేరాడు. ఏమని తీసుకొని బయలుదేరాడు? భార్యను తీసుకొని బయలుదేరాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత అంటాడు భార్యతో, అమ్మ నా చెల్లెలను చెప్పు, నువ్వు అందంగా ఉన్నావు, నన్ను చంపేసి నిన్ను వాళ్ళ వశం చేసుకుంటారంటాడు. సరే అని భర్తకు లోబడ్డ భార్య ఏమని చెప్పిద్ది? చెల్లి అని చెప్పింది. ఐగుప్తు దేశపు రాజు దగ్గరికి తీసుకుంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, ఇదిగో రాజు, ఆమె మీద చెయ్యి వేయకము, ఆమె నా సేవకుడి భార్య. భయపడొద్దు. నీ భార్య మీద ఎవరో చెయ్యేస్తారని, నీ బిడ్డల మీద ఎవరో చెయ్యేస్తారని వాళ్ళకి దేవుడే కాపుదల. నువ్వు పూర్తిగా దేవుని మీద ఆధారపడితేనే. అప్పుడు రాజు పిలిచి, ఏమయ్యా అబ్రహాము ఎందుకు అబద్ధం చెప్పావంటే, అయ్యా నీకు భయపడి అబద్ధం చెప్పా, కానీ దేవుడే నాతో చెప్పాడు ఆమె మీద చెయ్యి, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అనారోగ్యం వచ్చినా, అస్వస్థత వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, ఊరంతా ఏకమైన నువ్వు ఒక్కడివే, ఒక్కదానివే నువ్వు నిలబడ్డా నీ పక్షాన తప్పనిసరిగా ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. అందుకే పూర్తిగా దేవుడి మీద ఆధారపడితే భయపడొద్దు, దేవుడు నీకు సహాయము చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దైవ శక్తి ముందు నరుడి శక్తి దేనికి పనికిరాదు. అందుకే దయచేసి దేవుడి మీద మనలో ధైర్యం ఉండాలా. దేవుడు ఉన్నాడన్న ధైర్యం ఉండాలి, కానీ డబ్బు ఉందన్న ధైర్యం, భార్య ఉందన్న ధైర్యం, భర్త ఉందన్న ధైర్యం, కొడుకున్నాడన్న ధైర్యం, కూతురు ఉందన్న ధైర్యం, ఆస్తి ఉందన్న ధైర్యం, వెనకర వర్గం ఉందన్న ధైర్యం, ఆ ధైర్యం మనకొద్దు. ఏదో ఒక రోజున ఆ ధైర్యం మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. కానీ దేవుడిచ్చే ధైర్యం మనతో కలంతకాలం ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. సో ఎవరై ఉండాలి నీ ధైర్యం? దేవుడే. ఇది 3వది. 4వది రక్షణ వసగుతారు. ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 8-9 వచనాలు. ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 8-9 వచనాలు. జాహ్నవి మైక్ ఇవ్వమ్మా. ఈ పాప చదవలేదేంది? అక్క నువ్వు చదవా? నెక్స్ట్ నువ్వే రెడీగా. ఆ విశ్వాసము వలన నాకేనా పట్ల నేను చదువుకుంటా. మైకన్న దగ్గర పెట్టుకో, లేదా నాకు వినపడేటట్టు చదవాలి. ఏలైనా విశ్వాసము ద్వారా దేవుని వరము అనే అది స్వయం కృతము కాదు,
నేను చదువుకుంటాను ఉండమ్మా. ఏలైనా విశ్వాసము ద్వారా, ఎవరి మీద విశ్వాసం? దేవుని మీద విశ్వాసము ద్వారా దేవుని వరము వలననే మీరందరూ. ఈరోజున రక్షణ మనకి ఎవరి వల్ల వచ్చింది? ఎవరి మీద ఆధారపడటం వల్ల? ఎవరి మీద? ఓ ప్రశ్న. దేవుని మీద ఆధారపడితే ఎలా ఉంటుంది, లోకం మీద ఆధారపడితే ఎలా ఉంటుంది? ఒక ఉదాహరణ చెబుతా వినండి. యాకోబుకి 12 మంది కొడుకులు, ఒక కూతురు, మొత్తం 13. అయితే చివరి నుండి 2వ వాడు యోసేపు. అన్నలు ఏం చేశారంటే తమ్ముడిని ఐగుప్తు దేశానికి అమ్మేశారు. ఐగుప్తు దేశంలోకి వెళ్ళిన తర్వాత మరి యోసేపుకు దేవుడంటే భయము, భక్తి, విశ్వాసం, దేవుడి మీద ఆధారపడ్డాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత యజమానుని భార్య బలాత్కారం చేయబోగా ఇతని మీద తప్పుడు నిందలు, ఈయన తీసుకెళ్ళి జైల్లో పెట్టేసి, జైల్లోకి వెళ్ళిన తర్వాత పానీయవాకుడు, వంటవాళ్ళు కూడా అందరూ మర్చిపోయారు. ఎవరి గురించి మర్చిపోయారు? యోసేపు గురించి. అన్నలేమో అమ్మేశారు, యజమానుడి భార్య ఏమో నిందేసింది, వంటవాడు పానీయవాకుడేమో ఇలా చేశాడు. కాబట్టి నరులు ఎవ్వరు ఈయనకి సహాయము చెయ్యాల. యోసేపు మాత్రం దేవుడి మీద ఆధారపడ్డాడు. అయితే ఒక రోజున రాజుగారికి కల వచ్చింది. ఈ కళను వివరించగలిగిన వాడు ఎవడూ లేడు ఆయన దగ్గర ఉన్నవాడు. ఎందుకంటే వాళ్ళు దేవుని తెలివితేటల మీద కాక నరుడు తెలివితేటల మీద ఆధారపడ్డాడు. చివరికి ఒక రోజున ఆ రాజుగారికి కళ ఏంటంటే బాగా బలిసిన ఆవులు, బాగా బక్క చిక్కిన 7 ఆవులు వచ్చాయి. అర్థం చెప్పలా. చివరికి యోసేపును పిలిపించారు. అయ్యా దీని కళ ఏంటంటే, ఏమి లేదయ్యా, మొదట 7 సంవత్సరాలు పంటలు బాగా, ఆ తర్వాత 7 సంవత్సరాల పంటలు సరిగ్గా పండవు. ఈ పండేటటువంటి పంట జాగ్రత్తగా పెట్టుకుంటే కరువు రోజుల్లో ఈ పంట నీకు బాగా ఉపయోగపడుతుంది అని చెప్పి ఏం చేశాడంటే దేవుడిచ్చిన దర్శనాన్ని వివరంగా చెప్పాడు. అప్పుడు రాజు ఏం చేశాడు తెలుసా? రాజు తర్వాత రాజు అంతటి వాడిని చేశాడు. దేవుడి మీద ఆధారపడ్డవాడేమో ఆ విధంగానే ఉన్నాడు. సారీ, నరుడి మీద ఆధారపడ్డాడేమో బ్రతుకలా ఉంది. దేవుడి మీద ఆధారపడ్డవాడు రాజు తర్వాత హెచ్చింపే కానీ తగ్గింపు అయితే లేదు. ఒక రోజున అన్నలు ఉన్న దేశంలో కరువు వచ్చింది. ఈ దేశానికి ఒడ్లు ధాన్యం కొనుక్కోవటానికి వచ్చారు. తమ్ముడు గుర్తుపట్టాడు. ఎవరు గుర్తుపట్టింది? అన్నలు గుర్తుపెట్టాడు. యోసేపు అన్నలు గుర్తుపట్టాడు. మీదే దేశం? పక్క దేశం. మీ నాన్న ఎవరు? మా నాన్న యాకోబులే అని చెప్పేసి దాన్ని వెత్తి వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బులు సంచులోనే పెట్టి సగం దూరం పంపించినాక వాళ్ళు పిలిపించారు. మా సొమ్ము నీ దాంట్లో ఉందని చెప్పారు. మీరెవరో నన్ను గుర్తుపట్టారా? గుర్తుపట్టలేదా? మీరు ఇష్మాయేలుకి అమ్మేసిన తమ్ముడిని నేను దేవుడి మీద ఆధారపడ్డా, మీరు డబ్బు మీద. చివరికి నా దగ్గరకు వచ్చి నువ్వు సొంత తెలివితేటల మీద ఆధారపడితే, నీవు నరుడి మీద ఆధారపడితే, నువ్వు ధనం మీద ఆధారపడితే, ఏదో ఒక రోజున దేవుడి మీద ఆధారపడిన వాడి దగ్గరికి రావాలి, దేవుడి దగ్గరికి రావాల్సిందే. ధనం మీద ఆధారపడినటువంటి రక్తస్రావ స్త్రీకి స్వస్థత లేదు. ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడిందో, అంగి అంచు తాకిందో స్వస్థత. ఈ రోజున ఇంతకాలం నువ్వు దేవుడి మీద ఆధారపడలేదేమో, ఈ రోజున దేవుడి మీద ఆధారపడి చూడు. నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. దేవుడే నీ అవసరాలు తీరుస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదాహరణకి దేవుడి మీద ఆధారపడి ఇశ్రాయేలు ప్రజలు మోషే చెప్పినట్టుగా ముందుకి నడుస్తున్నారు. ముందు చూస్తే పెద్ద సముద్రం ఉంది. దేవా ఏం చేయమంటావయ్యా? నీ కర్రను సముద్రం మీదకి చాపు, 2 పాయలుగా. నువ్వు దేవుడి మీద ఆధారపడితే నీ ముందున్న ఆటంకాలన్నీ యేసయ్య తొలగిస్తాడు. ఆటంకాలన్నీ ప్రక్కకి తీసేస్తాడు. ఆటంకాలు 2 ముక్కలు చేస్తాడు. అయ్యా బాగానే ఉంది, వెనకాల ఐగుప్తీయులు చంపటానికి వస్తున్నారు, నువ్వు ముందుకు బా అన్నారు. వాళ్ళు ముందుకు పోతున్నారు. ఐగుప్తీయులు ఆరిన నేల మీద నడుస్తుంటే నీళ్లు మళ్ళా యథాస్థానానికి వచ్చాయి. వెనకాల శత్రువులు నాశనం అయ్యారు, ముందు ఆటంకాలు. నువ్వు దేవుడి మీద ఆధారపడితే నీ ముందున్న ఆటంకాలు తొలగిపోతాయి. నీ వెనకాల శత్రువులు నాశనం చేసేది దేవుడే. నువ్వు దేవుడి మీద ఆధారపడితే ఆహారం ఇచ్చేది దేవుడే, నీటినిచ్చేది దేవుడే, పగలు మేఘస్తంభం అయ్యేది దేవుడే, రాత్రి అగ్నిస్తంభం అయ్యేది కూడా
దేవుడే. మనం ఈ రోజున ఎవరి మీద ఆధారపడుతున్నావు? దేవుడి మీద. నీ ధైర్యం డబ్బును బట్టా దేవుని బట్టా ఏంటి నీది? ఒకసారి ఆలోచన చేయండి. అందుకే అంటున్నారు, నా రక్షణ నా ప్రభు అయిన యేసయ్య. కాబట్టి మనం ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడితే రక్షణ. ఇక 5వది, దేవుని మీద ఆధారపడటం వల్ల దేవుడు మనకి మంచి జ్ఞానం ఇస్తాడు. ఏ జ్ఞానం? దైవ జ్ఞానం ఇస్తాడు దేవుని బిడ్డలారా. యాకోబు గారు రాసిన లేఖ 1వ అధ్యాయం 5వ వచనం. యాకోబు గారు రాసిన లేఖ 1వ అధ్యాయం 5వ వచనం. కరువైనచో చదవాలమ్మా. మీరు ఎంత డబ్బు పెట్టి ఖర్చు పెట్టి చదువుకుంటున్నారు తెలుసా? కనీసం ఒక్క వచనం కూడా చదవకపోతే ఎట్లా మీరు? నెలకి సంవత్సరానికి 25,000 30,000 పెట్టి చదువుకుంటున్నాం మనం. అది కూడా చదవలేదనుకో మనకు అవమానంగా ఉంటుంది, మన తల్లిదండ్రులకు అవమానంగా ఉంటుంది. చదవమ్మా. కానీ మీలో ఎవరికైనా వివేకము కొరతగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి ఏమడగాల? అయ్యా వివేకం కావాలయ్యా, విజ్ఞానము కావాలయ్యా అని అడగాల. ఆయన దానిని ప్రసాదించుడు. దేవుడు ఎవరిని గద్దింపక అందరికీ ఉదారముగా అనుగ్రహించును కదా. ఏది మంచి ఏది చెప్పో ఏది చెడో తెలియాలా? నీ బిడ్డని ఏ ఇంటికి పంపించాలో అర్థం కావట్లేదా? నీ గృహ నిర్మాణం ఎప్పుడు ప్రారంభించాలో అర్థం కావట్లేదా? నీ ఇంటికి వచ్చే కోడలు ఎలాంటిదో నీకు అర్థం కావట్లేదా? జ్ఞానం నీకు తెలియాలంటే, భవిష్యత్తు జ్ఞానం నీకు తెలియాలంటే, సత్యం అనే మార్గం నీకు తెలియాలంటే నువ్వు దేవుడి మీద, ఎవరి మీద ఆధారపడాలి? దేవుడి మీద ఆధారపడాలి. మరి ఈ రోజున నువ్వు ఎవరి మీద ఆధారపడ్డావు? ఒకసారి ఆలోచన చెయ్యి ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా. కాబట్టి దైవ జ్ఞానం, సత్యం అనే మార్గం మనకు తెలియాలంటే ఏం కావాలి? చిన్న ఉదాహరణ చెప్తా. మన ఊరిలో గుడి కట్టుకొని ఇది ఎన్నో సంవత్సరం? 3వ సంవత్సరం. 3 సంవత్సరాలు ముందు శంకుస్థాపన ఎన్నిసార్లు చేశాం? 3 సార్లు చేశాం. అక్కడోసారి, 7వసారి. చివరికి దేవుణ్ణి ఒకటే అడిగా. ఒకసారి ఒక సిద్ధాంతం వస్తాడు, ఇంకోసారి ఇంకొక ఇంజనీర్ వస్తాడు, ఇంకోసారి ఇంకొక మేస్త్రి వస్తారు. ఎక్కడ కట్టాలో నిర్ణయించాల్సింది నువ్వే అని ఆయన అడిగినప్పుడు, ఆయన నిర్ణయించుకున్న స్థలం ఇది, ఆయన నిర్ణయించుకున్న సమయము అది. అదేవిధంగా మన జీవితంలో అర్థం కాని పరిస్థితుల్లో, దిక్కుతోచని పరిస్థితుల్లో, ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో, ఎటెళ్ళాలో అర్థం కాని పరిస్థితుల్లో, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాని పరిస్థితుల్లో దేవుని మీద నువ్వు ఆధారపడితే దేవుడు నీకు సత్యం అనే జ్ఞానం ఇచ్చి ఆ సత్యం అనే జ్ఞానములో నిన్ను నడిపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకే దేవుడి మీద ఆధారపడితే నువ్వు నడిచే మార్గం సత్యం అనే మార్గం. దేవుడి మీద ఆధారపడితే నువ్వు తీసుకునే నిర్ణయం సత్యం అనే నిర్ణయం. నువ్వు దేవుడి మీద ఆధారపడితే దేవుడు నీకు ఇచ్చేటటువంటి జీవితం సత్యం అనే జీవితం. అందుకే మనం దేవుడి మీద ఆధారపడాలి. తర్వాత దేవుని బిడ్డలారా, 6వది విజయం వసుకుతారు. ఏంటిది? విజయం. చేసే ప్రతి పనిలో విజయం. 3వ కీర్తన 5-6 వచనాలు. కీర్తన 5-6 వచనాలు. 3వ కీర్తన 5-6 వచనాలు. అమ్మ నువ్వు కాదు, నాగజ్యోతి కానీ సలోమి కానీ, ప్రభువే నన్ను కాపాడును, కావున నేను మరలా సురక్షితంగా మేల్కొందును. 10,000 మంది శత్రువులు నన్ను చుట్టుముట్టినను. గట్టి చప్పలు కూడా దేవుడు స్తుతిద్దా. నువ్వు రాత్రి పడుకున్నా కూడా శత్రువుని నీ ఇంటికి రాకుండా శత్రువు మీద గెలిచేలా చేసేది దేవుడే. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. రేయి పగలు దేవుడు నీ ఇంటికి కాపుదల ఉంటాడు. నీకేం కాదు, నీకు విజయం ఇస్తాడు. నువ్వు వేసే అడుగులో విజయం. మోషే కొండ మీద ప్రార్థన చేస్తున్నప్పుడు, యెహోషువ అమాలేకుల మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు అమాలేకుల యుద్ధంలో గెలిచారు.
ఇశ్రాయేలు ప్రజలు యెరికో పట్టణం చుట్టూరా ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలే గెలిచారు. ఈ రోజున నీ జీవితంలో నువ్వు గెలవాలంటే నువ్వు దేవుడి మీద ఆధారపడాలి. సొంత తెలివితేటల మీద మనం గెలిచినట్టు ఉంటుంది, కానీ ఆ గెలుపు ఆ ఒక్కరోజే, ఆ ఒక్క గంటే, ఆ ఒక్క సమయమే. కానీ గెలుపు అనేది కలంతకాలం ఉండాలంటే నువ్వు దేవుడి మీద ఆధారపడాలి. ప్రైజ్ ద లార్డ్. ఓ పాట ఉంది కదా, ఆధారం నీవే యేసయ్యా, ఆనందం నీవే మెస్సయ్యా, ఆధారం నీవే, ఆనందం నీవే యేసయ్యా, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా కన్నియు నీవే, నాకున్నది నీవే, ఆధారం. ప్రైజ్ ద లార్డ్. సో కాబట్టి మనకి విజయం రావాలంటే ఏం చేయాలి? గెలవాలంటే ఉద్యోగంలో, వ్యాపారంలో, వ్యవసాయంలో, పనుల్లో నువ్వు గెలవాలంటే, లోకం మీద గెలవాలంటే నువ్వు దేవుని మీద ఆధారపడాలి. ఉదాహరణకి మీకు అర్థం కావాలంటే 9 అడుగులు ఎత్తున్నాడు మహానుభావుడు. వాడి ధైర్యం వాడి ఎత్తు, వాడి ధైర్యం వాడి బలం, వాడి ధైర్యం వాడి కండ కావరం, వాడి ధైర్యం వాడి వెనకాలన్న సైన్యం. ఈడు 3 అడుగులే ఉన్నాడు. ఈ 3 అడుగులున్నవాడు కత్తి తీసుకెళ్ళలా, బాంబులేలా, చిన్న రాయి గిర్రా 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 తిప్పి కొడితే శత్రువు దెబ్బకి ఎప్పుడైతే గొలియాతు పడిపోయాడో సైన్యం అంతా పారిపోయింది. ఇప్పుడు దేవుడి మీద ఆధారపడినటువంటి దావీదుకి విజయం వచ్చిందా? సొంత తెలివితేటల మీద ఆధారపడ్డా గొలియాతు విజయం వచ్చిందా? దేవుడి మీద ఆధారపడు, గెలుస్తా. ప్రతిదానికి దేవుడి మీద ఆధారపడు, గెలుపు నీదే. ఆ గెలిచేటప్పుడు చాలా బాధగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది, కానీ నీకు అర్థమవుతుంది గెలుపునిచ్చేది దేవుడే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. పౌలు శిలాసుల మీద అబద్ధపు నేరాలు మోపి చెరసాలలో వేశారు. వాళ్ళేమో దేవుని నామాన్ని ఆరాధన చేశారు. చెరసాల గోడలన్నీ కూలిపోయి బయటకు వచ్చారు. ఎవరు గెలిచారు? అబద్ధపు నేరాలు వేసిన వాళ్ళు గెలిచారా? దేవుడి మీద ఆధారపడ్డ వాళ్ళు గెలిచారా? పేతురు యోహాను తీసుకెళ్లి చెరసాల్లో వేశారు. సంఘం అంతా కలిసి ప్రార్థన చేసింది. దేవదూత వచ్చింది చెరసాల్లోంచి బయటికి. అబద్ధపు నేరాలు మోపిన వారు గెలిచారా? దేవుడి మీద ఆధారపడ్డ వారు గెలిచారా? నీ జీవితంలో, నీ సంసారంలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ సంసార జీవితంలో నువ్వు గెలవాలంటే ఎవరి మీద ఆధారపడాలా? పెద్ద గొంతేసుకొని అరిస్తే గెలవు, కర్రలు తీసుకొని కొట్టుకుంటే గెలవరు, కాలర్స్ పట్టుకుంటే గెలవరు. దేవుడు నీ పక్షాన ఉంటే, ప్రభువు నీ పక్షమున ఉండగా నీకు విరోధి ఎలా? ప్రైజ్ ద లార్డ్. ఇక చివరిగా 104వ కీర్తన 27వ వచనం, అన్నీ దేవుడు సమకూరుస్తాడు, అన్నీ సమకూర్చబడును. 104వ కీర్తన 27వ వచనం. సెలవు చదువు. ఈ ప్రాణులన్నీ నీ మీద ఆధారపడి జీవించును, వాటికి అవసరమైనప్పుడు నీ నుండి. ప్రైజ్ ద లార్డ్. అయ్యా, భూలోకములో ఉన్న ప్రాణులన్నీ ఎవరి మీద ఆధారపడ్డాయి? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, పంటను కూర్చుకోలేవు, దేవుడు సమకూరుస్తున్నాడు కదా. ఓ ప్రశ్న, రైతు దేని మీద ఆధారపడుతున్నాడు? రైతు ఆధారపడేది 5. 1 నేల, 2వది వాన, 3వది ఆకాశం, 4వది గాలి, 5వది సూర్యుడు, 6వది చంద్రుడు. వీటిని చేసింది ఎవరో? నరుడు తనకు తెలియకుండానే, రైతు తనకు తెలియకుండానే దేవుడి మీద దేవుడు వర్షం ఇస్తేనే విత్తనం, దేవుడు భూమిని ఇస్తేనే విత్తనాన్ని నువ్వు నాటేది. ఆ తడిసిన నేల ఆరాలంటే గాలి కావాలా, మనకు ఆక్సిజన్ కావాలంటే. కాబట్టి దేవుని బిడ్డలారా, చివరికి రైతు కూడా దేవుడి మీదే ఆధారపడ్డాడు. మనం తినే తిండి దేవుడిచ్చిందే. దేవుడి మీద ఆధారపడి రైతు పండించగా ఈ 4 మెతుకులు మన నోట్లోకి
కొంతమంది ఉంటారు అన్నం గంపల బారేస్తారు, సద్దన్నం బారేస్తారు. కొంతమంది అయితే సద్దన్నం అసలకి తినరు. అబ్బా సద్దన్నం తెలుసలా. మనమేమో రాజుల కుటుంబంలో నుంచి రాల, వాళ్ళేనా ఒక్క మెతుకు కూడా పారేయరు. అన్నం పారేసేవాడికి భవిష్యత్తులో అన్నము దొరకదు. ఉదాహరణకి ఏలియా వెళ్తున్నాడు దేవుడి మీద ఆధారపడి, అయ్యా ఆకలేస్తుంది అయ్యా అనగానే కేరీతు వాగు దగ్గర దేవుడు కాకులతో భోజనం పెట్టాడు. ఆ వాగులో నీళ్లు తాగమని చెప్పాడు. అది దీన్ని కొంచెం ముందుకెళ్ళాడు, రేగు చెట్టు కింద పడుకున్నాడు. అయ్యా ఇక చాలయ్యా నేను చచ్చిపోతానయ్యా అంటే, నో నువ్వు చేయాల్సిన పని చాలా ఉంది. అదిగో దేవదూతలు వచ్చాయి, రొట్టెను తిన్నా, ద్రాక్షారసం తాగాడు, ప్రయాణం. నువ్వు దేవుడి మీద ఆధారపడితే నీ ఇంటిలో తిండికి ఎక్కువదవా? దేవుడి మీద ఆధారపడినటువంటి అబ్రహాము మరి గొర్రెల మందరు కలిగి ఉన్నవాడు, గొడ్ల మందరు కలిగి ఉన్నాడు, వెండి బంగారాలు సంపాదించాడు. చూడండి ఎవరిచ్చాడు సిరి సంపద? దేవుడే ఇచ్చాడు. ఎవరికి? అబ్రహాంకి. మరి ఈ రోజున నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నా? సకలాన్ని సమకూర్చేది దేవుడే. అందుకే దయచేసి సొంత తెలివితేటల మీద, సొంత రాజకీయం మీద ఆధారపడకండి. గుర్తుపెట్టుకోండి, డబ్బులున్నంత మాత్రాన నీ జీవితంలో అన్నీ ఉన్నట్లు కాదు. ప్రభు ఒక మాట అంటాడు 23వ కీర్తనలో, ప్రభువే నాకు కాపరి, ఇక నాకు ఏ కొదువయు లేదు, ఆయన నన్ను పచ్చిక పట్టులోకి విశ్రమింప చేయును. తర్వాత ఒక పదం ఉంటుంది, ఏ జలం అండి? ఏ జలం? ఈరోజున అన్నదమ్ముడు కొట్టుకునే దేనికోసం? ఆస్తి కోసం. అన్నకు రూపాయి ఇచ్చి తమ్ముడికి పావులైతే, వాడికని నేనేం తక్కువ, నాకు కూడా రూపాయి ఇచ్చుగా అంటారు. చిన్నపిల్లలే వీడికి 2 బిస్కెట్లు ఇచ్చి, వీడికి 1 బిస్కెట్ ఇచ్చు, వాడికి 2 ఇచ్చావు, నాకు 1 ఇచ్చాను, తక్కువ పడతారు. అవునా కదా? అంటే నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఆస్తి వల్ల మనకి శాంతి రాదు. అందుకే ప్రభువే నాకు కాపరి, నాకు ఏ కొదువ, సకలాన్ని సమకూర్చి పెట్టేది. ఇజ్రాయేలు ప్రజలకి ఆకలి తీర్చాడు అన్నం పెట్టక. 40 సంవత్సరాలండి చెప్పులు అరిగిపోవడం, కాళ్ళకి బొబ్బలెక్కల, వస్త్రాలు చిరిగలా, దేవుడిచ్చాడు. ఈ రోజున మన ఆరాటం అంట, ఏమి తినేదమా, ఏమి త్రాగేదమా, ఏమి ధరింతుమా అని కలత చెందుతాం. కూల్ డబ్బులు వచ్చాయా, కోట్రేసామా, పెకాటాడామా, డబ్బులు వచ్చాయా. ప్రైజ్ ద లార్డ్. ఇది మన ఆరాటం. కానీ దేవుడి మీద నువ్వు ఆధారపడి, ఫాదర్ గారు మరి దేవుడి మీద ఆధారపడ్డాక పనికి వెళ్ళొద్దట, అమ్మ పనికి వెళ్ళాలి. సో కాబట్టి మనం ఎవరి మీద ఆధారపడాలి? దేవుడి మీద ఆధారపడితే అన్నీ ఆయనే సమకూరుస్తారు. కాబట్టి 7 చివరిగా, దేవుడి మీద ఆధారపడే వాళ్ళకుండే గుణాలు 6. అంటే నువ్వు దేవుడి మీద ఆధారపడుతున్నావో లేదో నీకు తెలియాలంటే నీలో ఉండాల్సిన గుణాలు 6. మొదటి గుణం ప్రార్థన. రోజు ప్రార్థన చేయాలా. దావీదులాగా 7 సార్లు చేయాలా, దానియేలులాగా 3 సార్లు చేయాలా, యేసయ్యలాగా అవకాశం దొరికినప్పుడల్లా ఏకాంత ప్రార్థన చేయాలి. పేతురులాగా మేడ మీదకి ఎక్కి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తూ దేవునితో పెనుగులాడాలి. ఇది దేవుడి మీద నువ్వు ఆధారపడితే ప్రతిరోజు ప్రార్థన చేస్తావు. ఒకటి. రెండవది, దేవుని మీద ఆధారపడితే ప్రతిరోజు దేవుని వాక్యం చదువుతావు, దేవుని వాక్యం వింటావు. అర్థమైందా? దీరారాత్రములు నా వాక్యమును చదివి ధ్యానం చేసే నరుడు ఏటి ఒడ్డున నాటబడిన చెట్టు వలె ఉంటాడు అన్నాడు కదా. అపహాసకులు కూర్చున్న చోట యెహోవా ధర్మశాస్త్రమును దీవారాత్రాలు కాదు, రోజుకోసారి చదవండి చాలు. దీవారాత్రాలు ధ్యానం చేస్తూ చదివేవాడట దేవుడి మీద ఆధారపడేవాడు. మూడవది, మంచి మాత్రమే చెయ్యాలి, మాట్లాడాలి, చేయాలి. అందుకే గలతీలో ఏమంటారు, తీమాకండ్లే, అవకాశము దొరికినప్పుడల్లా ఏం చేయాలి? నీకు ఒక మంచి సలహా చెబుతా. అడిగిన వాళ్ళందరికీ నువ్వు మంచి చేశావు. నీకు అవసరమైనప్పుడు ఎవరు సహాయము చేయరు. చేయనప్పుడు బాధపడగాక, చేయనప్పుడు భయపడమాక. ఎందుకనగా దేవుడు ఏదో ఒక రూపాన ఎవరో ఒకరి ద్వారా తన సహాయాన్ని నీ దగ్గరికి పంపిస్తాడు. అది గుర్తుపెట్టుకో.
నేను మరలా చెబుతున్నా, నువ్వు అందరికీ మేలే చేశా, ఎవరికి కీడు చేయలా. నీకు అవసరమైంది, కానీ నీకు సహాయం చేసేవాడు నీ చుట్టూరు ఎవరు? కానీ దేవుడు ఎవరో ఒకరి ద్వారా, ఎవరో ఒకరి రూపాన తన సహాయం పంపిస్తాడు, నీ అవసరాన్ని తీరుస్తారు. ఎవరు సహాయం చేయటం లేదని నీరుగారొద్దు, నిరుత్సాహపడవద్దు. దేవుని వైపు చేతులెత్తి మొరపెట్టు, ఆయన నీకు సహాయము. ప్రైజ్ ద లార్డ్. ఇది అందుకే అవకాశం దొరికినప్పుడల్లా నిప్పు పెట్టండి, ఆర్పగాకండి. అవకాశం దొరికినప్పుడల్లా తగువ పెట్టండి, ఆర్పగాకండి. వాడు తగు వాడకుంటే భలే ఉంది, ఇట్టాగే జరగాల ఇళ్ళకి అనండి. సరేనా? తర్వాత త్యాగం చేయాలా. ఏం చేయాలా? అమ్మ కొద్దిగా పొద్దున్నే నిద్ర లేకమండి, నేను రాకముందే గుళ్ళో వచ్చి కూర్చోండి, నీ సమయం త్యాగం చేయి. నేను చెప్పింది అర్థమైందా? ఏం త్యాగం చేయాలా? పెందలాడి లేకమండి, పెందలాడి గుడికి నేను వచ్చినాక సమయం త్యాగం చేయండి. నీకు ఇష్టమైన త్యాగం చేయండి. తల్లిగా నీ బిడ్డలకి ఎంత త్యాగం చేస్తావో నీ సమయాన్ని త్యాగం చేసి దేవుడి సన్నిధికి రండి. తర్వాత క్రీస్తుతో అంటి పెట్టాలి, అంటి కట్టుబడాలి. అర్థమైందా? సో కాబట్టి ఎవరితో నేను ద్రాక్ష వాళ్ళని, మీరు ఎవరు నాతో ఉంటారు, నేను ఎవరితో ఉంటాను వారు అధికంగా. ఎవరితో అంటు కట్టబడాలా అంటే దేవుని మీద ఆధారపడేవాళ్ళు క్రీస్తుతో అంటు కట్టబడి ఉంటారు. దేవుడి మీద ఆధారపడే వాళ్ళట ధైర్యంగా ఉంటారంట. జడి వానలు కురిసిన, వరదలు వెల్లువలై పారిన, పెనుగాలు వీచిన అస్సలకి భయపడరట. కనుక దేవుని మీద ఆధారపడే వాళ్ళకు ఉండే గుణాలు 6. 1 ప్రార్థన, 2వది అనునిత్యం దేవుని వాక్యం చదవటం, 3వది అవకాశం దొరికినప్పుడల్లా మంచి చేయటం, త్యాగం చేయటం, 4వది, 5వది క్రీస్తుతో అంటుకట్టబడటం, 6వది ఎప్పుడు ధైర్యంగా ఉండటం. అలాంటి శక్తిని దేవుడి మనం ప్రార్థిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. విశ్వాస ప్రమాణము. అందరూ లేచి నిలబడండి. పరలోక